డిమాండ్ ని పూర్తి చేసుకోవడానికి వచ్చేసినటువంటి బ్యాంకర్స్ అందరికీ కూడా నా తరఫున విప్లవాభినందనలు. కామ్రేడ్స్, బ్యాంకు ఉద్యోగులు అంటే ఇందాక పెద్దలు చెప్పినారు, దేశం కోసం బార్డర్ లో పోరాడుతున్నటువంటి జవాన్లు, త్రివిధ దళాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన దేశ రక్షణ కోసం బార్డర్ లో పోరాడుతూ ఉంటే, స్వాతంత్రం రాకముందు నుండి కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కానీ, రూరల్ బ్యాంకుల్లో కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు దేశంలో ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తూ ఈరోజు ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉందో 4వ అతిపెద్ద ఎకానమీగా మన దేశం రూపాంతరం చెందుతుంది అనడంలో మనమందరం కూడా భాగస్వాములమై ఉన్నాం. ఇదే దేశభక్తిని గత 100 సంవత్సరాల నుంచి కూడా నిజం చేస్తా వస్తున్నాం. దేశానికి ఎటువంటి ఆర్థిక విపత్తు వచ్చినా కూడా మన భుజస్కంధాల మీద మోస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నాం. పెద్ద పెద్ద బడాబాబులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కొనేయాలని చూస్తా ఉంటే ఎన్నోసార్లు రోడ్ల మీదకి వచ్చి పోరాడినాం. దేశంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల మీద బడుగు బలహీన వర్గాల తరఫున బ్యాంకు ఉద్యోగులు గలమెత్తినాం. దేశంలో ఎన్నో రకాలటువంటి పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి పోరాడినారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటే ప్రజల తరఫున పోరాడినాం. ఆర్థిక సమస్యలు ఉంటే రోడ్ల మీదకి వచ్చి పోరాడినాం. కానీ ఈ రోజు 5 రోజుల బ్యాంకింగ్ గురించి గత 10 సంవత్సరాలుగా వాళ్ళే పేపర్ మీద సంతకం చేసి ఇచ్చినారు. మేము మీ హామీని నెరవేరుస్తాము, ఖచ్చితంగా దీన్ని చేస్తామని చెప్పేసి 2015లో మన డిమాండ్ని పెట్టినప్పుడు సెప్టెంబర్ 2015లో మనకు 10th బైపార్టీ సెటిల్మెంట్ జరిగింది. అందులో ఏం చెప్పినారు, 2 సాటర్డేలు ఫుల్ హాలిడేస్ ఇస్తాం, ఇంకా 2 గురించి పరిశీలిస్తామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 10 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఇంతవరకు చర్చల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ 5 days బ్యాంకింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా దాని గురించి మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తా ఉన్నారు. మొన్న జరిగిన 22వ తేదీ సమావేశం, 23వ తేదీ దానికి ఇంకా ఫిక్స్ కాలేదు. అయినప్పటికీ 22వ తేదీ ఫుల్ డే మీటింగ్ జరిగినా కూడా దాని కన్ఫ్యూజన్ రాలేదు. జనరల్ గా పబ్లిక్ ఒక పెద్ద సమస్యల గురించి లేదంటే దేశ ఆర్థిక భవిష్యత్తు గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు రోజులు కావాలేమో. 5 రోజుల బ్యాంకింగ్ గురించి ఎన్ని రోజులు చర్చిస్తారండి, నాకు అర్థం కాదు. ఇటువంటి మన సమస్యను గుర్తించి కర్నూలు జిల్లా సిఐటి నాయకులు పాంప్లెట్ వేయడం జరిగింది. నేను కూడా చూసిన ఆ పాంప్లెట్ 22వ తేదీ పబ్లిష్ అయింది. ఈరోజు అంజబాబు గారు మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడినారంటే బడుగు బలహీన వర్గాల తరఫున మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు, సామాన్య ప్రజల నుంచి మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు ఈ రోజు వచ్చి బ్యాంకు ఉద్యోగుల తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మన డిమాండ్ ప్రజల్లో ఉంది. ప్రజలు మనకు సహకరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బ్యాంకింగ్ అది ఈ రోజే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. ఇంతమంది జనాలు, ఇంతమంది బ్యాంకు ఉద్యోగులు ఎప్పుడైనా చూసినామా మనం ఇక్కడ? ఎందుకంటే మనది న్యాయమైన డిమాండ్. మన డిమాండ్ కోసం పోరాడడానికి ప్రతి బ్యాంకు ఉద్యోగి ఇక్కడికి తరలి వచ్చినాడు. కర్నూలు జిల్లాలో ఇంతమంది బ్యాంకు ఉద్యోగులు వచ్చినారంటే దేశవ్యాప్తంగా నిలబడితే కర్నూలు మొత్తం చుట్టి పడేస్తాం, పార్లమెంటును ముట్టడిస్తాం. ఈ రోజు బ్యాంకుల్లో జరిగే ప్రతి కార్యకలాపం కూడా మొబైల్ లో జరుగుతా ఉంది. పిఎం మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి హెచ్చరిస్తున్నాం, మొబైల్ బ్యాంకింగ్ కూడా బంద్ చేసి పడేస్తాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా బంద్ చేసి పడేస్తాం, ఏటీఎం మొత్తం బంద్ చేస్తాం. We demand 5 days బ్యాంకింగ్. ఈ రోజు దేశంలో అన్నదాతలు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానం బ్యాంకు ఉద్యోగాలు అయింది. దీనికి అంతటి కారణం ఎవరు? సేమ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ బ్యాంకు ఉద్యోగాల పట్ల చులకన చూపిస్తా ఉంది. ఎన్నో అంశాల మీద పార్లమెంటును ముట్టడించినాం. ఇంకా రాబోయేది 5 days బ్యాంకింగ్ మీద పార్లమెంటును ముట్టడించడమే, 5 రోజుల బ్యాంకులను సాధించడమే మన పని. We demand 5 days బ్యాంకింగ్. కర్నూలు జిల్లా బ్యాంకు ఉద్యోగుల ఐక్యత, కర్నూలు జిల్లా బ్యాంకు ఉద్యోగుల ఐక్యత, కర్నూలు జిల్లా బ్యాంకు ఉద్యోగుల ఐక్యత.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.